ఏహే నీతో ఒక్కలో ఓటు నువ్వేస్తే ఎంత వేయకుంటే ఎంత అని ఏ లీడర్ అన్నాడు. ఓటు విలువ మనకు తెలియదు కానీ పవర్ కోసం దేవులాడే లీడర్కు పక్కా తెలుసు. అందుకే పైసలు వంచుతారు, మందు దాపిస్తారు, కడుపుల తలకాయ పెడతారు, కాళ్ళు మొక్కుతారు, కోరింది చేస్తామంటారు, అడిగింది కాదన్నారు. అట్లా ఓటు ఓటు పడితేనే సీటు. మరి ఈ సీటు సంపాదిస్తే ఎంత ఫాయిదా ఉంటుందో చూడండి జరా. నషీం అంటే తమిళతో ఒక పార్టీలదేపో. వీసీకే నుంచి అరసు, ముస్లిం లీగ్ నుంచి షాజహాన్ ఇద్దరు మంత్రులైనరు కొత్తగా. మళ్ళా ఈ రెండు పార్టీలు గెలిచినాయి, షేరో 2 సీట్లే. అయినా సుతా మినిస్టర్ పదవులు కొట్టేసినాయి. ఇక నిన్న కాంగ్రెస్ కెంచి ఇద్దరు మంత్రులైనరు. వీళ్లకు 5 ఎమ్మెల్యేలుంటే 59 ఏండ్ల తర్వాత తమిళనాడులో అధికారంలో ఉన్నట్టు షేగుర్తోళ్ళు. ఇప్పటిదానికా డిఎంకే లేదంటే అన్నా డిఎంకే పార్టీలే పవర్లుండేటి. ఇన్నేండ్లకు టీవీకే 107 సీట్లు సంపాదించిన గవర్నమెంట్లకు రావాలంటే సరిపోను బలగం లేదని విజయ్ సారు ప్రమాణ స్వీకారానికి ఒప్పుకోలే గవర్నర్ సారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్, కామ్రేడ్లు, వీసీకే, ముస్లిం లీగ్ పార్టీలు ఇమ్మతిస్తే ముఖ్యమంత్రి అయిండు. కానీ సపోర్ట్ అంటే ఉత్తగానే చెయ్యరు కదా. మరి మాట ఇచ్చినట్టే కాంగ్రెస్ కి 2, ఈ 2 పార్టీలకు 2 మంత్రి పదవులు ఇచ్చి ఖుషి చేసిండన్నట్టు. అయితే కమ్యూనిస్టులు పదవులు వద్దన్నారట ఫస్టే. ఈ తీర్లా 5 పార్టీల పొత్తుల సర్కార్ నడుస్తుందన్నట్టు. రాజకీయంలా ఒక్క సీటే కాదు, ఒక్క ఓటు సుత చాలా ముఖ్యం. మళ్ళా ఈ ముచ్చట ఇట్లుంటే తమిళనాడులో కూడా ఏఐ మినిస్టర్ ను పెట్టిండ్రు కేరళం లెక్కనే. టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి అది పబ్లిక్ లకు పట్టుకోవడు మంత్రి గారి జిమ్మేదార్ అన్నట్టు. హగో నాకంటే మొదలు మీరెట్లా ఏఐ మినిస్టర్ ను పెడతారని మన చంద్రల్ సార్ ఏం ఫీల్ అవుతాండో పో.